వన్ చెయ్యాలి అనుకున్నది చేస్తూ స్టార్ట్ చేశాను. ఎస్, సో నా వాయిస్ ఇలా ఉందని ఏమనుకోమాకండి, బట్ ఐఎమ్ హ్యావింగ్ సివియర్ కోల్డ్. ఇంకా తినలేదు, వెళ్ళేటప్పుడు తినేసి చర్చ్కి వెళ్ళాలి. సో టుడే ఈజ్ సండే, అందుకని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ టుడే బికాస్ టుడే ఈజ్ సండే. డే 1 ఇవాళే అవ్వాలనుకుంటున్నాను. సో ఐ స్టార్టెడ్ ఇట్. అండ్ రొప్పొస్తుంది మాట్లాడుతుంటే కూడా. లెట్స్ యాక్చువల్లీ గెట్ రెడీ. అస్సలు టైం లేదు, చాలా లేట్ అయ్యా, బట్ అస్సలు ఓపిక లేదు నాకు. ముందు హౌస్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్? లాస్ట్ 20-25 డేస్గా మై స్కిన్ ఈజ్ సఫరింగ్ అలాట్. బ్యాక్ టు బ్యాక్ బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. యూజువల్లీ ఐ డూ నాట్ హ్యావ్ దీస్ మెనీ బ్రేక్అవుట్స్. ఐ షో యూ సీ. ఇవన్నీ ఇక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిన మచ్చలు. I don't know what to do. So I have ordered this plum wala niacinamide అయితే ఆర్డర్ చేశాను. హోపింగ్ ఇట్ విల్ వర్క్. అస్సలు ఏం బాలేదు. కీపింగ్ దాట్ అసైడ్, ప్రాపర్గా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. 9ంటికి లేచాను, 10కి చర్చ్ అయితే. 9ంటికి నిద్ర లేచాను కానీ పక్క మీద నుంచి లేగలేను. వై am I like this? I don't know. ఓకే, నేనైతే రెడీ అయిపోయి వచ్చేస్తాను. వి నీడ్ టు రష్ టు చర్చ్. నేనైతే రెడీ అయిపోయాను. నా బైబిల్ బ్యాగ్ కూడా రెడీ చేసేసుకున్నాను. కానుక, బైబిల్, బుక్, పెన్, టిష్యూస్, ఎందుకంటే చీతున్నాను కాబట్టి. అండ్ ట్యాబ్లెట్ పెట్టుకోవాలి, మర్చిపోయాను. ఇంకా ఏం తినలేదని అని జలుబుకి ట్యాబ్లెట్ వేసుకోలేదు. యూజువల్లీ 1 మంత్గా కంటిన్యూస్గా నడుస్తుంది నాకు ఈ జలుబు. సో అందుకని చెప్పేసి పెట్టుకుందాంలే అని చెప్పేసి యా, యూజువల్లీ ఐ డో నాట్ ప్రిఫర్ మెడిసిన్స్. మ్యాక్సిమం తట్టుకోవడానికి ట్రై చేస్తా. ఆల్మోస్ట్ 20+ డేస్గా నాకు జలుబు నడుస్తుంది. ఇంకా అందుకే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను ట్యాబ్లెట్. ముందు వెళ్ళి టిఫిన్ తినాలి. చాలా ఆకలి వేస్తుంది. ఆకలితోటి కడుపులో కాదు, తలకాయ నొప్పి వేస్తుంది. సో వాటర్ టు 12 అట్లీస్ట్ 12 కల్లా చర్చ్లో ఉంటే బాగుండు. 10కి స్టార్ట్ అవుతుంది, 2 hours లేట్. నేను నాదే తప్పు. ఐ షుడ్ బ్లేమ్ మై సెల్ఫ్, నాట్ మై కోల్డ్. నైట్ నిద్ర పట్టలేదు, పొద్దున్న ట్యాబ్లెట్ వేసుకున్న దానికి మత్తు వదలలేదు. ఇన్ని జరగడం వల్ల త్వరగా లేవలేదు. 9కి లేసి త్వరగా రెడీ అయినా బాగుండేది, బట్ నాకు ఓపిక లేక ఇలా లేట్ అయిపోయింది అనమాట. ఓకే, గ్యాస్ కట్టేసాను. మమ్మీ 1కి 4 సార్లు చెప్తుంది. బాల్కనీ డోర్ వేసేసా, గీజర్ ఆపా, లైట్ ఆపేసా. ఓకే, గ్యాస్ కూడా కట్టేసాను, లైట్లన్నీ ఆపేసాను. ఉప్స్, నా ముసుగు. వితౌట్ ముసుగు కష్టం. మ్యాటమాటిక్ ఊడిపోతాను. ఐ డూ డైలీ వ్లాగింగ్, బట్ టూ రిడెండెంట్గా ఉంటుంది. అందుకే ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఒకవేళ చేసినా నా బద్దకానికి నేను ఎడిట్ చెయ్యను. కట్టన్ కూడా వేసేద్దాము. ఓకే, మాస్క్ పెట్టుకుంటే నాకు ఊపిరి రాడదు. ఏమో గైస్, నాకు మాస్క్ అయిపోయింది. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఏడ పెడితే ఆడ పెట్టేసిన నేను ఫోన్ని. బయటకు వెళ్ళిపోతున్నా, ఉడిపికి వెళ్ళి చూపిస్తా మీకు. బ్రేస్లెట్ ఎక్కడో పడేసాను. ఇప్పుడు గడి తీస్తుంటే చేతికి లేదేంటా అని చూసుకున్నా. ఇంటికి వచ్చి ఎత్తుక్కోవాలి. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఒక ప్లేన్ దోశ.
దోశ అయితే ఆర్డర్ చేశాను. తినగలగా లేదా అనేది నాకు క్వశ్చనే. I got my dosa. ఇది 65 రూపాయలు. తినడం అయిపోయింది. లెట్స్ గో టు చర్చ్. ఎండ దారుణంగా పెడుతుంది. టు చర్చ్. బల్ల వర్తమానం స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే చూపిస్తూ వచ్చాడు ఒక్క నిమిషంలో సాగిలు పడబట్టి చూసే కదా ఎందుకు రైట్ ఇది నా ఓవర్ వచ్చింది. అక్క జ్వరం వచ్చింది. మరీ చల్లగా ఉన్నాడు. హాయ్ చెప్పాలి. ప్రైజ్ లో చెప్పు. ప్రైజ్ లో చెప్పరా. పెట్టు ప్రైజ్ లో చెట్టు. బ్యాడ్ బాయ్ అంటారు అందరూ. ఎవరు నువ్వా నేనా? ప్రైజ్ లో చెప్పు. చెప్పరా ప్రైజ్ లో చెప్పు. అట్ట చాలు. చదువు చేస్తుందా? నీకు చదువు చేస్తుందా? ఎందుకు డ్రెస్ మార్చుకున్నావు చెప్పు. నాకు చదువుతుంది డ్రెస్ మార్చుకున్నాను. శివాలింగ్ వస్తుందా? శివాలింగ్ ఎక్కడి నుంచి? శివరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి? ఊరు తలకాయ రిచ్ మళ్ళాను వలాగ్ అని కాలు నొప్పి వచ్చిందా? చెప్తే ఏమైనా సిగ్గొస్తుందా చెప్పు. చెప్పు మెమరీ వర్స్ చెప్పు. సామ్స్ 1 చెప్పు. సామ్స్ 91 ఫుల్ చెప్పు. మహాలక్ష్మి చాచన సర్వశక్తుడు చెప్పుతున్నాను. వేదకాన్ని ఉల్లవులు ఆయన నిలుపుకుంచెను. నాశనమైన కాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పు. ఆయన రెక్కల కింద రక్షించును. ఆయన రాత్రివేళ కలుపు భయంకరం పగవేళ చీకటిలో సంచరించి
గిఫ్ట్ చెప్పు. భక్తులకు ప్రతి స్థలము కలుపును. అంతేనా? అయిపోయిందా? ఇంకా ఉందా? ఓకే చెప్పు. కళ్ళమ్మడి వాటర్ వస్తుంది. అంతేనా? అంతే నేర్చుకున్నా. గుర్తు రావట్లేదు. మర్చిపోయా. అలా అమ్మని చూస్తున్నాను. 16 వర్సెస్ 10 వర్సెస్ ఏమి నేర్చుకున్నాను. కూల్, వెరీ గుడ్, సూపర్ కదా. చర్చ్ నుంచి నేను 4:10 అట్లా వచ్చాను. వచ్చి మమ్మీతో మాట్లాడాను. అమ్మతో మాట్లాడినాక ఏం చేశాను, మళ్ళీ ఆకలిస్తుందని చెప్పేసి తిన్నానమాట. చర్చ్లోనే రైస్ సాంబార్ ఉంటే తెచ్చుకున్నాను, మిగిలిపోయింది, సో తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇలా తెచ్చుకోను, మేబీ సెకండ్ టైం. నాకు ముందు వండుకునే ఓపిక లేదు, చాలా డల్గా నీరసంగా ఓపిక లేనితనంగా ఉంది ముందు. కాబట్టి ఐ డిడ్ దాట్. ఇప్పుడు మళ్ళీ అన్నం తిన్నాక ఇప్పుడు నేను మళ్ళీ బాదం పాలు తాగాను. బాదం అండ్ హల్దీ పాలు, అదే పసుపు పాలు. సో ఏ బట్ ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ దాన్ మార్నింగ్. పొద్దున్న వేసుకునే ట్యాబ్లెట్ ఇప్పటికి పనిచేస్తుంది. నాకు నిజంగా చర్చ్లో ఎంత మత్తుగా అనిపించిందో, జలుబు వల్ల ఫుల్ నిద్ర వస్తుంది తెలుసా. అలా జరిగిందన్నమాట. పని ఇంకా చాలా పని ఉంది. యాక్చువల్లీ ఇవాళ విజన్ బోర్డ్ చేయడానికి బోర్డు తెచ్చుకుందాం అనుకున్నా. అట్లీస్ట్ బోర్డు తెచ్చుకుంటే విజన్ బోర్డుకి సంబంధించిన ఫొటోస్ అన్ని పిక్ చేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకొని అతికించుకున్నాము. దానికోసం అట్లీస్ట్ బోర్డు అన్న కొనుక్కుందాం అనుకున్నాను. మేబీ ఐ గో టు డీమార్ట్లో కనుక లేకపోతే గోపాలన్ మాల్కి వెళ్ళాలి, మిస్టర్ డిఐవైకి, లేదా బ్లింకిట్ చూస్తాను బ్లింకిట్లో. బట్ నాకు తక్కువ రేట్లో కావాలి, చీప్. ఐ ఆమ్ చీప్, సో ఐ వాంట్ చీప్ స్టఫ్. దట్ సౌండ్స్ సో రాంగ్. చీప్ నో, తక్కువ బడ్జెట్లో రావాలి అని నా మీనింగ్ అనమాట. సో యా, మీరు ఆడ చూస్తే కనుక అంట్లు కుప్పలు తెప్పలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సింక్ నిండిపోయింది అంట్లతో, నా ఓపిక లేదు. Christmas is very, very nearby and my mom is not with me. I hate this feeling.